అదృష్టం ఉంటే పోడగొట్టుకున్నది కూడా మళ్ళా చేతికి దక్కుతుంది అన్నట్టు. గా తమిళనాడు చెన్నై సిటీలా చెత్తల పోయిందనుకున్న 5 లక్షల రూపాయలు ఇవ్వగల వజ్రాల నెక్లెస్ మళ్ళా దొరికిందో వల్ల. ఇక చూడు చెత్త డబ్బాలన్నీ ఎట్లా జలడబట్టిండ్రు ఆ నెక్లెస్ కోసం. అగో 2 చేతుల పట్టుకొని చూపెడుతుండు చూడు. అదృష్టం చేయి జారి పోయినట్టే పోయి మళ్ళా వాపసు వచ్చింది గీ అన్నోళ్ళకే. చూస్తే చిన్నగానే ఉంది కానీ 1 లక్ష కాదు 2 లక్షలు కాదు 5 లక్షల విలువ గల వజ్రాల నెక్లెస్ అట. పొరపాటున ఇంట్లో చెత్తల ఊడ్చి డబ్బాలో పెడితే ఈ చెత్త కొంట పోయేటోళ్ళు వచ్చి ఆటోలో తీసుకుపోయి గీ డబ్బాలో వారేసిరట. ఇక చెత్తోళ్ళు చెత్త కొంట పోయినాక జరిసేపటికి చూసుకుంటే నెక్లెస్ కానొత్తలేదు. ఉరియం ఎటువాయ అని ఎంకులాడితే అప్పుడు యాదొచ్చిందట చెత్తల పోయిండొచ్చని. వెంటనే అక్కడ మున్సిపాలిటీలకు ఫోన్ కొడితే వాళ్ళు చెత్త కాంట్రాక్టర్కి ఫోన్ కొడితే పలానా కాడ వారేయొచ్చు మా వాళ్ళు అని చెప్పంగానే బట్టలు దొడుక్కుంటే ఏడు ఆలస్యమవుతుందో అని పరివాతల పంచభూష్పంగా ఉరికొచ్చింది దేవరాజు అన్నట్టు ఆయన. ఆ ఏరియాలో చెత్త తీసుకుపోయిన గీ ఆంతోనీ స్వామికి చెప్తే వచ్చి చెత్తంతా జల్లడబడితే అప్పుడు దొరికిందయ్యా. ఇక పోయిన పానం మళ్ళా వాపసు వచ్చినట్టు అయింది అనుకో రాదు దేవరాజన్నకు. అమ్మయ్యా అని చెత్త కంప కొడుతున్నా లెక్క చేయకుండా ఆ కంపే నాకు ఇప్పుడు ఇంపు అని గట్టిగా గాలి పీల్చుకొని ముచ్చట మున్సిపాలిటీలకు చెప్పి నెక్లెస్ ఎంకులాడిచ్చిన ఆంతోనీ స్వామికి రివార్డు కూడా ఇచ్చిరట అంత గుడి. తమిళనాడు చెన్నై రాజమన్నార్ సాలై కాడ జరిగింది ఇట్లా. నయంకి చెత్తగుంటమైన ఆంతోనీ స్వామి నియ్యెత్తుగల్ల మనిషి కాబట్టి సరిపోయింది. చెత్త డబ్బా అడ్రస్ కరెక్ట్గా చెప్పుడే కాకుండా స్వయంగా పోయిన వస్తువులు ఎంకిచ్చిండు. అదే వలన అత్యాశ గల్లోలు ఉండి అడ్రస్ తప్పు చెప్పి అట ఇంకా వాళ్ళే అందకపోతే ఎట్టుంటుండే. బిడ్డ లగ్గం కోసం అని చెప్పించినట నెక్లెస్. ఇస్మాత్ మంచిగుంది అన్నోళ్ళది పుసుక్కున్నది పోతే ఇంటామెతో ఎంత పోరుండేదో పాపం.